జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా మేడం? ఏం కూసావే నిన్ను? నీకేం సంబంధం? అసలు నీకేం తెలుసని ఇక్కడికి వచ్చావు? అనసూయగా మీ ముందుకొచ్చింది ఈ అక్షరి. నమస్కారం మేడం, నా పేరు అనసూయ అండి. అమలాపురం నుంచి వచ్చా. అసలేంటిదంతా? నీతి లేని మిమ్మల్ని పట్టుకోవడానికి వేసిన ప్లాన్. మేమేం చేశాం? ప్రతిభున్న వాళ్ళని తొక్కేస్తూ డబ్బుకి పట్టం కడుతూ క్రీడారంగం పతనానికి కారణం అవ్వట్లేదా? మీ వల్ల రాష్ట్రానికి దేశానికి కూడా ఎంతో నష్టం జరుగుతుంది. మీలాంటి చీడ పురుగులు ఇంకుండరు. మహేష్ గారు మేడం, వీళ్ళ సస్పెండ్ లెటర్ని సిద్ధం చేశారా? రెడీ మేడం. ఇది అన్యాయం. ఏం ఆధారాలున్నాయని మా మీద ఎంత పెద్ద నిందేస్తున్నావు? ఈ మాట నువ్వు అడుగుతావని నాకు తెలియదు శ్రావణి. ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ డబ్బుకి ప్రాధాన్యత లేదు, టాలెంట్కే ఉంది. కానీ మీరు 3.5 కోట్లకి వీళ్ళ కమ్ముడు పోయి వీళ్ళని సెలెక్ట్ చేశారు. జినో, నేను అడుగుతుంది. అక్కడికే వస్తున్నాను. గవర్నమెంట్ ఉచితంగా నడిపేదే అయినా ఇది మీ గవర్నమెంట్ అంటారు కదా, దానికి సాక్ష్యంగా మీరు రాసిచ్చిన రసీదు. సో చాలా నేనేం తీసుకోలేదు, నాకేం తెలీదు. అంటే ఆర్కే శ్రీధర్ సంతకాలే ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీదే తోసేస్తున్నారన్నమాట. మేడం, ప్రభుత్వం నమ్మి బాధ్యత అప్పగిస్తే ఇంత అవినీతికి పాల్పడతారా? అరెస్ట్ చేయండి సార్. ఇంట్రాగేషన్లో ఇంకెవరి పేర్లైనా వస్తాయి. ఈ కోచ్ని మాత్రం కాస్త బాగా చూసుకోండి, స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వండి. మేడం, నాకే పాపం తెలీదు. నోర్మొయ్. ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి తమకిక్కడ రక్షణ ఉంటుందని వస్తున్నారు. కానీ నీలాంటి నీచుడి వల్ల భయపడుతున్నారు. ఇలాగే నీ ఇంట్లో వాళ్ళకి జరిగితే నువ్వు ఊరుకుంటావా? వీళ్ళలో తల్లి, అక్క, చెల్లి కనపడ్రే. మేడం, అబద్ధం అనకు. నీ బుద్ధి నా దగ్గర చూపిద్దామని చూడలేదా? తోలొలి చేస్తా. డబ్బుంటే పక్కోడి ప్లేట్ కూడా లాగేయచ్చు అనుకునేది మీ పంద. అందుకు ఎదుటి వాళ్ళని అవమానించి మానసికంగా కృంగదీయడానికి ఎంతకైనా తెగిస్తారా? నో మేడం. ఆహా, చీమకు కూడా హాని తలపెట్టలేని బేబీలా మీరు? మేడం, ఆపో. నీకు మాట్లాడే అర్హతే లేదు. ఎంతో భవిష్యత్తున్న పద్మావతి చావుకి కారణమైన వాళ్ళలో నువ్వు కూడా ఒకదానివి. దానికి ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. సో మేడం, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.